ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న రాను బొంబాయికి రాను సాంగ్ వీడియో ఎడిటింగ్ చేసిన చాలా మంచిగా వచ్చినది. వీడియో ఎడిటింగ్కి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డెమో వీడియో చూడండి. కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ కనిపించినటువంటి ప్రాజెక్ట్స్పై క్లిక్ చేసి ఈ షేక్ ఎఫెక్ట్ లింక్, బీట్ మార్క్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్లో వచ్చేసి 1 సెకండ్ కాడికి వచ్చి కాసి ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఒక ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ గ్రూప్స్ ఉంటాయి. ఒక ఫస్ట్ గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి కాసి ఫోటోపై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకోండి. తర్వాత ఈ ఫోటోని డిలీట్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటోతో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని అనేది యాడ్ చేసుకోండి. కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ని వచ్చేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ గ్రూప్ పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోండి. ఫోటోని డిలీట్ చేసుకోండి. ఫోటోని కొంచెం జూమ్ తగ్గించి కాసి కింది లేయర్ చేసుకోండి. కాపీ చేసుకున్న ఎఫెక్ట్ వచ్చేసి పేస్ట్ చేసుకోండి. త్రీ సెకండ్ 15 మిల్లీమీటర్ కాడికి వచ్చి కాసి ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకొని ఫోటోని సేమ్ టు సేమ్ ప్రాసెస్ సెకండ్ ఫోటో కూడా అంతే. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని 3 డాట్స్ పై ట్యాప్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. ఫోటోని యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. రెండు వరకు ఇలా ఫొటోస్ని అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎలా చేసుకుంటారో మీరు కూడా సేమ్ టు సేమ్ అలానే చేసుకోండి. ఫొటోస్ అనేది అన్ని ఎండ్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి కాసి షేక్ ఎఫెక్ట్స్ పై ట్యాప్ చేసి లాస్ట్ ఎఫెక్ట్ పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి కాసి బీట్ మార్క్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇది లాంగ్ ఫొటోస్ అనేది ఇప్పుడు కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేసుకోండి. నేను ఎలా చేస్తానో సేమ్ టు సేమ్ ప్రాసెస్ మీరు కూడా అలానే చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి అబ్బా.
అన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి కాసి షేక్ ఎఫెక్ట్స్ పై ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. 15 సెకండ్స్ కాడికి వచ్చి కాసి ఇది అనేది ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేయండి. ఇలా ఎండ్ వరకు ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి. ఈ సెకండ్ ఫోటోపై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ అనేది కాపీ లేయర్ చేసుకోండి. ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని మిగిలిన ఫోటోస్కి అన్నీ ఇప్పుడు కాపీలు చేసుకునే ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేయాలా. ఇక్కడ ఈ ఆప్షన్ పై ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ టైమర్ అనేది ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ అనేది కొంచెం యాడ్ అయిపోయి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఫోటో అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ స్టార్టింగ్లోకి వచ్చేయండి. నేను వచ్చేసి మీకు ఒక ఎఫెక్ట్ వీడియో ఇస్తా. ఆ వీడియో అనేది యాడ్ చేసుకోండి. వీడియోకి అనేది కొంచెం మంచి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఎఫెక్ట్స్ వీడియో అనేది యాడ్ చేసుకున్న తర్వాత వీడియోపై ట్యాప్ చేసి బ్లెండింగ్ పై ట్యాప్ చేసి లైటింగ్ పై ట్యాప్ చేసి వీడియో అనేది స్క్రీన్ చేసుకోండి. వీడియోని స్క్రీన్ చేసుకున్న తర్వాత సౌండ్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి. కొంచెం అనేది 73% అనేది యాడ్ చేసుకోండి. వచ్చేసి ఎఫెక్ట్ వీడియోని కాపీ లేయర్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన క్వాలిటీలో వీడియోని అనేది డౌన్లోడ్ చేసుకోండి.